ఓకే. సో ఒక ర్యాపర్ చెప్పాను కదా, బాగా ఫేమస్ అయ్యాడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో. ఆ ర్యాపర్ని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. సినిమాకి సంబంధించి ఎస్పెషలీ మన మాస్ మహారాజా రవితేజ గారి గురించిన ఒక ర్యాప్ పాడడానికి. హిజ్ నేమ్ ఇస్ సీషోర్. సీషోర్. ఇట్స్ నాట్ కిషోర్, ఇట్స్ సీషోర్. ఎస్, సీషోర్. బికాస్ హీస్ ఫ్రమ్ ద సీషోర్. హీస్ ఫ్రమ్ వైజాగ్. వైజాగ్ నుంచి వచ్చాడు. ఎస్, సీషోర్. కొన్ని కామన్ సినారియోస్ గురించి మాట్లాడుతుందండి. కామన్ సినారియోస్. ఓకే. అంటే నా రీల్ బాగా ఫేమస్ అయింది ఒకటి. కొన్ని మారవి ఇంక ఈ జన్మకి అంతే అని చెప్పి. చలికాలమే కానీ ఫ్యాన్ ఉండాలి. ఫ్యాన్ ఓకే కానీ రగ్గు ఉండాలి. ఈవెంట్ ఉండాలి కానీ దానికి యాంకర్ సుమక్క అయిన ఉండాలి. మంచి జరుగుతుంది. ఈగల్ అయితే మనం మూవీకి వెళ్ళాలి కానీ అది రవణ మూవీ అయ్యి ఉండాలి. ఓకే, మనందరికీ మాస్ మహారాజా గారు తెలుసు, రవితేజ గారు అని. కానీ రవిశంకర్ రాజు ఎవరికైనా తెలుసా? రవిశంకర్ రాజు మాస్ మహారాజా ఎలా అయ్యారో ఎవరికైనా తెలుసా? ఐల్ టెల్ యూ బ్రో. వదిలేండి. చెక్ సీషోర్. మనలానే ఓ అబ్బాయి, మనలానే మిడిల్ క్లాస్. సినిమా అంటే పిచ్చి, సినిమా నాలెడ్జ్లోని ఫస్ట్ క్లాస్. అమితాబ్ బచ్చన్ అమితమైన ఫ్యాన్, పేరు రవిశంకర్ రాజు అంటే రవితేజ కింగ్ మాస్. పుట్టే జగ్గంపేట, చదువంతా విజయవాడ. మనసు చెప్పే సినిమా అనే కరెక్ట్ నీకు నమ్మవోయ్. చేత పెట్టి పట్టి రైలు బండి మెట్టు ఎక్కి దాసోహం సినిమాకని వచ్చాడు చెన్నై. జేబులో ఫోటో పెట్టి అవకాశం వెతికి పట్టి ఏడీగా ఇండస్ట్రీలో చేసే రంగ ప్రవేశం. సింధూరంతోని స్క్రీన్ పైన అవకాశం, మెయిన్ లీడ్ అవకాశం వచ్చింది నీకోసం. అందే ఇదంతా చంటిగాడు లోకల్, ఈడియట్ చంటిగాడు కొల్లగొట్టే గుండెల్. రవన్న ఎనర్జీ అన్నదమ్ములు గారా, కమిషనర్ కూతుళ్ళకి మొగుళ్ళు రారా. కట్ చేస్తే కోటిగాడు ఒక్క ఛాన్స్ అడిగాడు, ఒక్క ఛాన్స్ తోని కడ్గం గుండెల్లో దింపాడు, నింపాడు మన కళ్ళల్లో నీళ్లు. సుబ్రహ్మణ్యం శ్రావణీల లవ్ స్టోరీ ఫీల్ గుడ్. అమ్మ నాన్న తమిళమ్మాయి, అమ్మాయిని చూస్తే చెన్నై సారీలు మొదలయ్యాయి ఆంధ్ర స్టైల్. మా వెంకీలో ఫన్ అయితే వేరే స్థాయి, ఆ ట్రైన్ సీను రేంజ్ అయితే అబ్బో హై. ఆ గజాల కాంబో సీన్స్ వేరన్నాయి. ఆ రాజ్ ట్రావెల్స్ గుర్తుందా దుబాయ్ సీన్. నీకు ఫన్ కావాలనా ఎమోషనల్ కావాలనా చెప్పు, ఏదన్నా దొరుకుతుంది అడ్రస్ రవన్నా. ఏయ్ ఓకే ఒక్క ఛాన్స్ అంటూ అడిగిన ఆ రోజు నుండి మాస్ మహారాజ్ అనే పేరు తెచ్చుకున్న మనిషి. ఒకే ఒక్క ఛాన్స్ అడిగే ప్రతి వాళ్ళ చెయ్య పట్టి మాస్ మహారాజ్ తనతో పైకి తీసుకెళ్లే మనిషి. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అడిగిన ఆ రోజు నుండి మాస్ మహారాజ్ అనే పేరు తెచ్చుకున్న మనిషి. ఒకే ఒక్క ఛాన్స్ అడిగే ప్రతి వాళ్ళ చెయ్య పట్టి మాస్ మహారాజ్ తనతో పైకి తీసుకెళ్లే మనిషి. మిరపకాయ్ ఆహా ఏమన్నా ఎటగారం, కాకపోతే టాప్ క్లాస్ రవ్వన్న మమకారం. రవ్వన్న బాడీలో రిధమే వేరప్ప, ఆ కిక్ మూవీ చూస్తుంటే కిక్కే వేరప్ప. రే ఆజామో నువ్వు లగెత్తరోయ్, ఆ రవన్న మూవీ రిలీజ్ టికెట్స్ రోయ్. అనుకున్నది చేసే బట్టి విక్రమార్కుడు, ఆ టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇన్ విక్రమార్కుడు. రాజా ది గ్రేట్ అంటే రవన్న గ్రేట్. బ్యాక్గ్రౌండ్ లేకుండా పై స్థాయికి వచ్చినోళ్ళు చిరంజీవి గారు, నెక్స్ట్ నువ్వే నో డిబేట్. ఎంతమంది డైరెక్టర్స్ ఇండస్ట్రీ గిఫ్ట్ ఇచ్చావు, ఎంతమంది వస్తున్నారు వెయిటింగ్, మేము ఈగర్. మాస్ జాతరేగా ఫ్యాన్స్ మాకు అందరికి. ఫెబ్ 9th కుమ్మెత్తాన్ థియేటర్స్ లో ఈగల్. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అడిగిన ఆ రోజు నుండి మాస్ మహారాజ్ అనే పేరు తెచ్చుకున్న మనిషి. ఒకే ఒక్క ఛాన్స్ అడిగే ప్రతి వాళ్ళ చెయ్య పట్టి మాస్ మహారాజ్ తనతో పైకి తీసుకెళ్లే మనిషి. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అడిగిన ఆ రోజు నుండి మాస్ మహారాజ్ అనే పేరు తెచ్చుకున్న మనిషి. ఒకే ఒక్క ఛాన్స్ అడిగే ప్రతి వాళ్ళ చెయ్య పట్టి మాస్ మహారాజ్ తనతో పైకి తీసుకెళ్లే మనిషి. రవితేజ గారిలా సినిమానే జీవితం అనుకుంటే రే, సపోజ్ సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా తీయడం మానేస్తావా? సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా. దీనికి తప్ప మనకి దేనికి పనికిరామరా. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. And one more thing, Dhamaka Blockbuster People Media Factory. Dhamaka Blockbuster People Media Factory. ఈగల్ హిట్టు, బచ్చన్ హిట్టు, హిట్లు ఇచ్చే ఫ్యాక్టరీ. ఓకే, ధమాకా బ్లాక్ బస్టర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
ఈగల్ హిట్, బచ్చన్ హిట్, హిట్టిలిచ్చే ఫ్యాక్టరీ. విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు కేర్ ఆఫ్ విక్టరీ. ఇట్లాగే హిట్ సినిమాలు తీస్తూ క్రియేట్ చేస్తారు హిస్టరీ. యా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒక చిన్న రిక్వెస్ట్, నాలో ఉన్న పాజిటివిటీని కొంచెం ఎన్హాన్స్ చేసుకోవడానికి ఒక హగ్గు, మీ బ్లెస్సింగ్స్ కావాలన్నా. సూపర్ కిషోర్, సూపర్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఏ ప్రాసలతో అసలు అల్లేసావు, ఎరగ తీసేసావు కిషోర్. నిన్ను ఇంకా ఎక్కువ ఈవెంట్స్ లో సీ చేయాలని, అంటే చూడాలని. థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ కిషోర్. కిషోర్. ఓకే, సో ఇప్పుడు పూర్వీరాజు గారు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అండ్ అలాగే సలాం గారు గుంటూరు డిస్ట్రిబ్యూటర్, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మన ఈగల్ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ February 9th వరల్డ్ వైడ్ థియేటర్ రిలీజ్ అవుతుంది.